గోవాలో భయంకర సంభవం. ఇతర దేశాల నుంచి విహారయాత్రలకు వచ్చిన ముగ్గురు పనాచీలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ మధ్య కాలంలోనే గోవాలో ఇటువంటి దోపిడీలు, హత్యలు దీని గురించి పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్పీ మంగకోయల్ ఏం చెప్పారంటే, లోన్లీ స్పాట్ ని వెతుక్కుంటూ వెళ్లే కపుల్స్, టూరిస్టులు సార్ చెక్ లో సైన్ చేయండి. మేడం అర్జెంట్ గా పంపించమన్నారు సార్. సార్ సాధ్యమైనంత వరకు మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. తొందరలోనే ఆ క్రిమినల్స్ మేము పట్టుకుంటాం. ఇలాగే కొన్ని రోజుల ముందు ఒకడు జేసీ ఫ్యామిలీని హత్య చేసి బ్లాస్ట్ చేసి వెళ్లాడు. ఇంత బ్రూటల్ అయిన మర్డర్ని అంత ఈజీగా వదిలిపెట్టం హై ప్రొఫైల్ కేసు ఇది. వి విల్ సూన్ ఫైండ్ అవుట్ అని చెప్పారు. 6 నెలలైంది. ఏ స్టెప్ తీసుకున్నారు సార్? టూరిస్ట్ స్పాట్ మర్డర్ కి జేసీ ఫ్యామిలీ మర్డర్ కి ఎటువంటి సంబంధం లేదు. టూరిస్ట్ స్పాట్ మర్డర్ సెక్స్ కోసం, డ్రగ్స్ కోసం జరిగింది. ఇది మాత్రం ఫ్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్. ఆ హత్య చేసింది జేసీ హస్బెండ్. తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ఒక న్యూస్ పేపర్ బాయ్ ని హత్య చేసి దానికి బదులుగా వాడి బాడీని అక్కడ పెట్టాడు. ఇది తప్ప మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రస్తుతానికి హంతకుడు నేను తప్పించుకున్నాను అనుకోవచ్చు. బట్ నౌ వీ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. హంతకుడు వెళ్లిన కారు యాక్సిడెంట్ అయింది. ఆ క్యాబ్ డ్రైవర్ తలకి దెబ్బలు తగలడం వల్ల ఇన్ని రోజులు మాట్లాడకుండా కోమాలో ఉన్నాడు. ఇప్పుడు మాకు అతను ఇచ్చిన క్లూ ప్రకారం కారులో ఎక్కినతను జెసీ ఇంట్లో హత్య చేసి బయటకు వచ్చిన వాడు ఒక్కడేనని తెలిసింది. అది మాత్రమే కాకుండా కోల్కతాలో ఓ ఫ్యామిలీని హత్య చేసింది ఇతనే అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఆధారంతో 2 హత్యలు చేసింది ఒక్కడేనంటున్నారు? 3 ఆధారాలున్నాయి. ఆ 2 హత్యల టార్గెట్ కూడా రిచ్ సింగిల్ మదర్. హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ 2 హత్యలు జరిగినప్పుడు తన ముఖాన్ని గుర్తుపట్టకూడదని వర్షం రాకపోయినా సరే గొడుగు వేసుకుని బయటకు వచ్చాడు. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది వాడు చేసిన మొదటి హత్యో రెండో హత్యో కాదు. హీ మస్ట్ బి ఎ సీరియల్ కిల్లర్. ఇటువంటి సీరియల్ కిల్లర్స్ 4 నెలల కంటే ఎక్కువ ఖాళీగా ఉండలేరు. ఈ టైంకి వాడి నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి వాడి స్కెచ్ పంపించాం. ఈసారి ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. హీఈస్ డేంజర్ నెంబర్డ్. నా నీడను కూడా పట్టుకోలేవు. Mr. Arvind? Yes. You are under arrest. What? Hey, relax, buddy. You got scared, huh? I'm Vijay, Assistant Commissioner of Police, Ooty. Lakshmi close friend. Nice to meet you. You know, నేను లక్ష్మి, అశోక్, all eggs from one basket. అద్దిరిపోయి అల్లరి చేశాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్. 26 years. తర్వాత చిన్న గ్యాప్. డెప్యుటేషన్ లో ఊటీని వదిలి వెళ్లాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ బ్యాక్. నైస్ టు హ్యావ్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. యూనో, అశోక్ చనిపోయిన తర్వాత లక్ష్మి బాగా డిప్రెస్డ్ గా ఉంది. ఇప్పుడే తన ముఖంలో నవ్వు చూస్తున్నాను. దానికి కారణం నువ్వని నాకు తెలుసు. యు ఆర్ ఫ్రమ్ ముంబై. ఎక్కడ చదువుకున్నారు? స్టాంఫర్డ్. కానీ లక్ష్మి మీరు చదివింది హార్వర్డ్ అని చెప్పిందే. అది యూజీ, ఇది పీజీ. ఎక్కడ పనిచేశారు? భారతీయ ఇందోర్. ఇండోరా? అది మూసేశారు కదా. అది 2 ఏళ్ళు అయింది. 2 years నుంచి ఏం చేస్తున్నారు? హిమాలయాలో కూర్చొని తైలం అమ్ముకున్నాను. ఏంటి బ్రదర్, మీ ఫ్రెండ్ ఏమో ఇంటర్వ్యూ చేస్తుంది, మీరేమో ఇంట్రాగేట్ చేస్తున్నారు. మీ గ్రూప్ అంతా ఇంతేనా? ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఫర్ డ్రింక్ సమ్ టైమ్. నాకు మందు దమ్ము అలవాట్లేదు. అదృష్టవంతుడివే. నువ్వు మందు, నువ్వు దమ్ము, ఎటువంటి చెడు అలవాట్లు లేవా? కొంచెం అబద్ధాలు చెప్తాను. నైస్ వన్. ఓకే, విల్ క్యాచ్ అప్. జాన్, ఏ జాన్, నీకెన్నిసార్లు చెప్పాలి ఫైల్స్ పక్కన కాఫీ కప్పులు పెట్టద్దని? ఇడియట్. నీ గురించి మేడంతో చెప్పి పనులని తీసేయాలి. మిస్టర్ జాన్. జాన్ మంచి పేరే. అరవింద్ అని పేరెందుకు మార్చుకున్నావు?
న్యూమరాలజీయా లేక ఆస్ట్రాలజీయా? ఏయ్ ఏంటి వాగుతున్నావు? వాగడం లేదెండి జాన్, ఉన్నదే చెప్తున్నా. జాన్ అంటే తిరిగి చూస్తున్నావు, జాన్ అంటే కంగారు పడుతున్నావు. గోవాలో జరిగిన సంఘటనలు టీవీ న్యూస్ లో చూసి భయపడి టాటా ఎంపెక్స్ కి ఇవ్వాల్సిన చెక్కులో అరవింద్ కి బదులుగా జాన్ అని క్లియర్ కట్ గా సైన్ చేశావు. ఫ్రాడ్. ఏయ్ ఏంటి ఎవరే ఫ్రాడు? నువ్వే పోలీసులను చూసిన వెంటనే కంగారు పడుతున్నావు. ఎవరు నువ్వు? తప్పు చేస్తేనే కదా భయపడాలి. నిన్ను చూస్తుంటే నువ్వేదో పెద్ద తప్పు చేసినట్టు తెలుస్తుంది. మందు కొట్టొచ్చావా? ఓవర్గా మాట్లాడుతున్నావు? ఎండీతో మాట్లాడుతున్నావు, లేపేస్తా. అయ్యో ఎండి సార్, వద్దు సార్, భయంగా ఉంది అరవింద్ సార్. సారీ జాన్ సార్. జాన్ నా నిక్ నేమ్. ఓ, నిక్ నేమ్ అయితే మాత్రం మతం మారిపోతుందా? నిన్ను ఒకసారి చర్చ్ లో చూశాను, నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నువ్వు మేడం దగ్గర నీ గురించి చెప్పిన అన్ని డీటెయిల్స్ నెట్ లో చెక్ చేసి చూస్తే అందులో అసలు అరవింద్ అనే పేరే కనిపించలేదు. నువ్వు ఇచ్చిన ఏ డీటెయిల్స్ కూడా దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో ఒక అమ్మాయికి జాబ్ ఇప్పించినప్పుడు నువ్వే అసలైన మగాడు అనుకున్నా. కానీ అప్లికేషన్ పెట్టకుండా మేనేజర్ పోస్ట్ లో కూర్చున్నావు చూడు, నువ్వు చాలా డేంజర్ అని తెలుసుకున్నా. డ్రామాలేసి మేడంని పడేశావు, అది నీ మాస్టర్ ప్లాన్. కానీ ఆమెనే లేపేసి ఆ ఎండీ చైర్ లో నువ్వు కూర్చున్నావు చూడు, అదేరా నీ ప్రాజెక్ట్. ఎప్పుడు చెడ్డగా నటించేవాడి కంటే మంచిగా నటించేవాడే చాలా డేంజర్. నువ్వు డేంజర్ అని తెలుసు, కానీ ఫ్రాడా క్రిమినలా అని తెలీదు. నీ గురించి అన్నీ తెలుసుకోవాలంటే నా దగ్గరున్న ఈ ఒక్క ఆధారం చాలు. ఏంటి, నన్ను ఇక్కడే పొడిచి చంపాలనిపిస్తుందా? నా వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు. మిస్టర్ అరవింద్ అలియాస్ జాన్ అలియాస్ మిస్టర్ ఎక్స్. సరే, నీకెంత కావాలి? టూ స్మార్ట్. ఈవినింగ్ మా ఇంట్లో కలుసుకుందామా? మిట్టు, నిత్య, కమ్ ఇట్స్ గెటింగ్ లేట్. మిట్టు మిట్టు. చెప్పండి ప్రకాష్. అవునా, ఓకే, నేను చూసి పంపిస్తాను. ఏంటి రామారావు గారు, టాటా ఎంపెక్స్ కి ఇంకా చెక్ పంపించలేదా? నిన్ననే డైసీ చేతికి ఇచ్చేశాను మేడం. ఇస్తే మటుకు సరిపోతుందా? క్లియర్ అయిందో లేదో చూసుకోవద్దా? డైసీని పిలవండి. ఈ రోజు రాలేదు మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. హలో, డేజీ ఏమైనా చెక్ ఇచ్చిందా? నిన్నే సైన్ చేసి ఇచ్చానే. తను ఆఫీస్కి రాలేదంట, నీతో ఏమైనా చెప్పిందా? నీ సెక్యూరిటీ కదా, నువ్వెలా వీకెండ్లో ఎంజాయ్ చేస్తావో అలాగే అది కూడా వీకెండ్ ట్రిప్కి వెళ్ళి ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను. మేమందరం గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం, నువ్వు అక్కడికి వచ్చాయి. ఓకే, బాయ్. డైసీ ఇల్లు ఇంత దూరమా? డైసీ డైసీ, మేడం నిన్ను పిలుస్తున్నారు. డైసీ, హరి. ఇది ఎవరు తింటారు? ఫోన్ మ్యామ్. హలో యా విజయ్. లక్ష్మి, ఒక బ్యాడ్ న్యూస్. డైజీ వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్. వాట్? చాలా దారుణంగా తనని చంపేసి ఇంటి వెనకాలే గొయ్యి తీసి పాతి పెట్టారు. ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని చెల్లా చెదరుగా పడున్నాయి. సో వచ్చిన వాళ్ళు తన దగ్గర ఉన్నదేదో తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇట్ షుడ్ బి సంథింగ్ పర్సనల్. ఖచ్చితంగా తనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు.